ఈరోజు కోడిపందాల నిర్వహణపై ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఆ పందాలు జరగకుండా స్థానిక రూరల్ సిఐ గారు అలాగే టౌన్ ఎస్ఐ గారు నా సమక్షంలో అలాగే టీమ్స్గా వేసిన సచివాలయ సిబ్బందితో మీటింగ్ జరపడం జరిగింది. ఆ సమావేశంలో రానున్న సంక్రాంతి పండుగ రోజుల్లో కోడిపందాల నిర్వహణ జరగకుండా ప్రభుత్వం వారు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చున్నారో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎవరినైతే టీమ్స్ వేసామో ఆ టీమ్స్ వాళ్ళకి అందరూ తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ముందస్తు చర్యలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని గ్రామంలో మైక్ ద్వారా కానీ టామ్ ద్వారా కానీ తెలియచేయటం, అలాగే ఈ కోడిపందాల నిర్వహణని అడ్డుపెట్టుకుని గతంలో ఉన్న రాజకీయ కక్షలతో కానీ ముఠా కక్షలతో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా అవి కనుక సచివాలయ సిబ్బంది దృష్టికి వస్తే ముందుగా సంబంధిత పోలీస్ శాఖ వారికి తెలియపరచాల్సిందిగా మరి ఎవరినైతే టీములు వేసామో ఆ టీం వారందరికీ కూడా సభ్యులందరం కూడా తెలియజేయడం జరిగింది. ముందస్తు చర్యలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా టీమ్స్ వారికి తెలియజేస్తూ కోడిపందాల నిర్వహణ జరగకుండా ఏ గ్రామ పంచాయతీలో కూడా అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మీటింగ్లో పాల్గొన్న పోలీస్ రెవెన్యూ శాఖ వారి